పర్పురే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. బంధాలు బంధుత్వాల కంటే ఆస్తులు డబ్బులే ముఖ్యమంటూ మరోసారి నిరూపించింది ఈ ఘటన. ప్రభుత్వం ఉద్యోగం కోసం 7 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి మరీ కన్నతల్లిని కడతీర్చారు. కారుతో గుద్ది అత్యంత దారుణంగా చంపేశారు. ఈ కేసులో కూతురే విలన్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజస్థాన్లోని జైపూర్లో నివాసం ఉంటున్నారు నీరజ్ శర్మ ఫ్యామిలీ. ఏడాది కిందట ఆమె భర్త చనిపోయారు. ఆయన కోర్టులో ఉద్యోగం చేసేవారు. భర్త మరణానంతరం కారుణ్య నియామకం కింద ఎల్డీసీగా నీరజ్ శర్మకు ఉద్యోగం వచ్చింది. అయితే ఇదే విషయంపై నీరజ్ శర్మ కూతురు ఆయుషి తల్లిపై పగ పెంచుకుంది. ఉద్యోగంతో పాటు ఆస్తి మొత్తం తనకే దక్కాలని ప్లాన్ వేసుకుంది. దీనికి అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని ప్లాన్ వేసుకుంది. ఆయుషి అనుకున్నట్లుగానే జూలై 3న జైపూర్ సిటీలో సాయంత్రం 4:45 ప్రాంతంలో నీరజ్ శర్మకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూతురు నీరజ్ శర్మ తన కొడుకుని కోచింగ్ సెంటర్ వద్ద దించి ఇంటికి వస్తుండగా అతివేగంగా వస్తున్న స్కార్పియో వాహనం ఆమెని ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపుగా ఆమె 100 అడుగుల దూరంలోకి ఎగిరిపడింది. అక్కడికక్కడే నీరజ్ శర్మ మరణించారు. ఈ ఘటన తర్వాత వాహనం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశారు. అయితే ఈ ఘటన ప్రమాదం కాదని పథకం ప్రకారం చేసిన హత్యగా ఓ అంచనాకు వచ్చారు. దీంతో నీరజ్ శర్మ అంత్యక్రియల తర్వాత పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఈ దర్యాప్తులో కుటుంబ సభ్యుల్లో ఎవరో ఈ హత్య వెనుక ఉన్నట్లు తేలింది. దీంతో మరింత లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. చనిపోయిన నీరజ్ శర్మకు కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు చదువుతున్నాడు. ఈ కోణంలో లోతుగా విచారణ జరిపిన తూర్పు జైపూర్ డీసీపీ రంజిత శర్మ ఈ హత్య వెనుక ఉన్న కుటుంబ సభ్యుల కుట్రను ఛేదించారు. నీరజ్ శర్మ భర్త ఏడాది క్రితం మరణించడంతో ఆమెకు కారుణ్య నియామకం కింద కోర్టులో ప్రభుత్వ ఉద్యోగం లభించింది. అయితే ఆమె కూతురు ఆయుషి శర్మ ఆ ఉద్యోగాన్ని తాను సాధించాలనుకుంది. తల్లి ఆ ఉద్యోగంలో చేరడం ఆయుషికి నచ్చలేదు. దీనికి తోడు గత 2-3 ఏళ్లుగా వీరి మధ్య ఆస్తి గొడవలు కూడా జరుగుతున్నాయి. దీంతో తల్లిని వదిలించుకుంటే ఆస్తితో పాటు ఆ ప్రభుత్వ ఉద్యోగం కూడా కారుణ్య నియామకం కింద తనకే వస్తుందని ఆయుషి భావించింది. ఈ క్రమంలో ఆమె తన బాబాయ్ మోహన్ స్వరూప్, బావ బలరాం అలియాస్ రవితో కలిసి తల్లిని చంపేందుకు ప్లాన్ వేసింది. భరత్పూర్కు చెందిన హేమంత్ శర్మ అనే వ్యక్తికి 7 లక్షల సుపారీ ఇచ్చి ఈ పనిని అప్పగించారు. ఇక నిందితులు మొదట ఒక థార్ వాహనాన్ని అద్దెకు తీసుకొని కొన్ని రోజుల పాటు నీరజ్ శర్మ కదలికలపై నిఘా పెంచారు. 1 నెల రోజుల పాటు రిక్కీ నిర్వహించిన అనంతరం పక్కా సమాచారంతో జూలై 3న స్కార్పియో కారుతో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. హత్య జరిగిన రోజున మోహిత్ శర్మ అనే నిందితుడు నీరజ్ శర్మ లైవ్ లొకేషన్ను ట్రాక్ చేసి సమాచారం అందించగా ఆకాష్ శర్మ, అరవింద్ శర్మలు స్కార్పియో కారుతో వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టారు. అనంతరం కారును వదిలేసి బైక్పై పరారయ్యారు. మృతురాలి సోదరుడు రాకేష్ కుమార్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్తి కోసం తన సోదరిని, కూతురు తన అత్తగారింటి వాళ్లు వేధిస్తున్నారని, చంపేస్తామంటూ బెదిరిస్తున్నట్లు నీరజ్ శర్మ గతంలోనే తనకు చెప్పిందని ఆయన పేర్కొన్నారు. పోలీసులు ప్రస్తుతం ఆయుషి శర్మతో పాటు మోహన్ స్వరూప్, మోహిత్ శర్మ, ఆకాష్ శర్మ, అరవింద్ శర్మ, హేమంత్ శర్మ, రోహిత్ జాదవ్లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ముఖ్య నిందితుడు బలరాం కోసం గాలిస్తున్నారు. नगर थाना क्षेत्र में 4 जुलाई को एक घटनाक्रम सामने आया जिसमें प्रथम दृष्टया एक स्कॉर्पियो गाड़ी से एक महिला की टक्कर होती है और उसमें उसकी मृत्यु हो जाती है। जब इसमें आगे अनुसंधान हुआ, गहन जांच की, तो ये तथ्य सामने आए कि ये एक एक्सीडेंट, एक दुर्घटना ना होते हुए एक हत्या का मामला है, जिसमें महिला के ही जो निजी परिवार के लोग हैं उन्होंने ही एक षड्यंत्र पूर्वक साजिश करके कुछ लड़कों को पेमेंट पर हायर करके इस महिला की हत्या करने के लिए बाहर से बुलाया। ये जो लड़के थे जिनको अब गिरफ्तार किया गया है, ये लगभग महीने भर से इस रेकी में शामिल थे और घटना के दिन इन्होंने रेकी करी, महिला की जो मूवमेंट थी उनको देखा और उसके बाद में शाम को इस दुर्घटना को कारित किया।